నమస్తే అండి, నా పేరు రాజశేఖర్. నేను ఫార్మా కంపెనీలో రీజన్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా పుట్టి పెరిగింది ఆదోనిలోనే. సార్ నమస్కారం, నా పేరు అనీష్ కుమార్. నేను ఆదోనిలో నివసిస్తున్నాను, ఎస్కేడి కాలనీ. నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ వెంకటేష్, మాది ఆదోని. అందరికీ నమస్కారం, నా పేరు మస్తాన్ వలి, మా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. కానీ ఆదోని గురించి వస్తే రైల్వే స్టేషన్ ఆదోని మీకు తెలిసిందే, ఇదే సెకండ్ బొంబాయి. ఆదోని రాకపోకలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆదోని నుంచి పని వృత్తిపరంగా ఆదోని నుంచి ముంబైకి బెంగళూరుకి వెళ్ళేవారు చాలా జీవన విధానం కోసము. కాకపోతే ఇది వరకు ఆదోని రైల్వే స్టేషన్ అంత బాగులేదు. మాకే వెళ్ళడానికే మాకు బాధగా ఉండేది. ఏది టాయిలెట్స్ కానీ రెస్పాన్స్ కానీ ఏది బాగులేదు. మాకేమైనా నిత్యావసర స్పోర్ట్స్కి సంబంధించి మాకేమైనా అవసరాలు కావాలన్నా మేము బళ్ళారికి పోవాల్సి వస్తుంది. మాకు బళ్ళారి ఆదోని నుంచి బళ్ళారికి 70 నుంచి 75 కిలోమీటర్స్ దూరం సార్. మాకు ఒకప్పుడు మేము ఆదోని నుంచి బళ్ళారికి పోనీకే దాదాపు 3 to 4 hours పడుతుండే. ఆ గుంతల రోడ్లకు ప్లస్ డెవలప్మెంట్ అనేది లేకుండా మాకు ఆ రోడ్స్కి. ట్రైన్స్ వచ్చిన టికెట్ల దగ్గర కానీ అంత క్రౌడ్గా ఉండేది, చిరాకుగా ఉండేది. ఆదోని ప్రయాణం చేయాలంటే ఆదోని నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మేము ఇక్కడ రైల్వే స్టేషన్ నుండి మేము ఎక్కడైనా దూరం ప్రాంతానికి వెళ్ళాలంటే మా ఊర్లో రైల్వే స్టేషన్ అయితే ఉంది, కానీ అది చాలా అధ్వానంగా అయితే ఉంటుండే. ఇంతకుముందు నీటి సమస్య మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంతకుముందు మేము ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పోయినా మాకు నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఒక బిందె అర్ధ బిందె దొరికే కష్టంలో ఉండేది. అంతేకాకుండా ఇక్కడ మాకు ఆదోనిలో చాలా దూరంగా ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ నుండి వెళ్ళి వృద్ధులు ఎవరన్నా కానీ ప్లాట్ఫామ్లో వెళ్ళాలంటే వాళ్ళు స్టెప్స్ ద్వారా ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగైంది. ఈవెన్ ఎలివేషన్ అయితేనేమి, ఆదోనిలో ఫెసిలిటీ, రైల్వే స్టేషన్లో ఫెసిలిటీ అయితేనేమి, క్యాంటీన్ అయితేనేమి, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఈవెన్ లిఫ్ట్ బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక NH 167 శాంక్షన్ కావడం వల్ల మాకు హైవే అనేది పడడం జరిగింది. ఆ హైవే పడడం ద్వారా మాకు దాదాపు 3 to 4 hours పడితే ఆదోని టు బళ్ళారి రోడ్ మేము 2 hours రిటర్న్ వస్తున్నాము. ఇప్పుడున్న ఈ అమృత్ భారత్ స్కీమ్ వల్ల మా ఆదోని రైల్వే స్టేషన్ చాలా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇక్కడ డ్రైనేజ్ మా ఈ దీంట్లో టాయిలెట్ సిస్టమ్ అంతా కూడా బాగా నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, ట్రాక్స్ కానీ అంతా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్టేషన్లో లిఫ్ట్ సిస్టమ్ రావడం ద్వారా అందరూ కూడా చాలా సులభంగా పైకి వెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చూసుకోవడం అంటే జరుగుతుంది. అందులో స్టేషన్లో ఇప్పుడు ట్రైన్స్ కూడా చాలా ఎక్కువగా ఆపడం కానీ చేస్తున్నారు. జలజీవన మిషన్ కింద మాకు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ రావడం, మాకు ఇష్టం వచ్చినప్పుడు పట్టుకోవడం. అప్పుడు మాది చాలా ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడు బాగా వాటర్ రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నాం. ఇంత బాగా డెవలప్ చేసినందుకు మోదీ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి థ్యాంక్ యూ సార్. మోడీ గారికి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.